బుల్లెట్ బాబా ఆలయం గురించి తెలిస్తే మతిపోవాల్సిందే. అతి పురాతనమైన చరిత్ర కలిగిన మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలున్నాయి. కానీ రాజస్థాన్ లోని పాలి జిల్లాలో ఉన్న ఈ ఆలయం వాటన్నిటికంటే భిన్నం. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి దేవుని విగ్రహాలు ఉండవు. ఇక్కడ ఉన్న ఆలయంలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండి పూజలను అందుకుంటుంది. బుల్లెట్ బాబా ఆలయంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం వెనుక ఒక చరిత్ర కూడా ఉంది. 1988లో ఓం సింగ్ రాథోడ్ అనే వ్యక్తి రాత్రిపూట తన స్నేహితుడితో కలిసి బుల్లెట్ బైక్ పై వెళ్లారు. అయితే ఆ బండి అదుపు తప్పి ఒక చెట్టును ఢీకొట్టింది. దీంతో ఓం సింగ్ రాథోడ్ అక్కడికక్కడికే చనిపోయారు. ఆ తర్వాత బైక్ ను పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అయితే మరుసటి రోజు స్టేషన్ లో బైక్ కనిపించలేదు. ఎవరు ఊహించని విధంగా ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే బైక్ దర్శనమిచ్చింది. దీంతో పోలీసులు ఆ బైక్ ను తీసుకెళ్లి మళ్లీ పోలీస్ స్టేషన్ లో పెట్టి పెట్రోల్ మొత్తాన్ని తీసి తాళాలు వేశారు. కానీ తెల్లారేసరికి అందరూ ఆశ్చర్యపోయేలా ఆ బైక్ మళ్లీ ప్రమాదం జరిగిన స్థలంలో కనిపించింది. దీంతో స్థానికులు ఈ బుల్లెట్ బైక్ కు పూజలు చేయడం మొదలు పెట్టారు. ఒక ఆలయాన్ని నిర్మించి ఈ బైక్ ని విగ్రహంలా ప్రతిష్ఠించారు. రోడ్డు పైన ప్రయాణం చేసేవారు ఈ ఆలయం దగ్గర ఆగి ఎలాంటి ప్రమాదం జరగకూడదని మొక్కుకుంటూ వెళ్తుంటారు.